ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త కాంగ్రెస్ ఎంపీ అకాల మృతి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఆ వివరాలు ఏంటని కూడా వీడియోలో తెలుసుకున్నాం కాబట్టి వీడియో చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాను. సో వెంటనే లైక్ చేయడం వీళ్ళకైతే వెళ్ళిపోతాం. కాంగ్రెస్ మాజీ ఎంపీ 1984లో సిక్కు వ్యతిరేక దాడుల్లో కేసులో జైలు పాలైనటువంటి సజ్జనారు కుమార్ 84 సంవత్సరాలన్నమాట గురువారం కన్నుమూశారు. అపస్మారక స్థితిలో ఉదయం 11 గంటలకు సజ్జన్ కుమార్ పోలీసులు చికిత్స కోసం తీసుకొచ్చారని, ఆయన ప్రాణాలు కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని ఫఫ్దర్జంగ్ ఆసుపత్రి ఓ ప్రకటన అయితే తెలిపిందనమాట. మధ్యాహ్నం 12:30 గంటలకు మరణించారని చెప్పేసి, పార్కిన్సన్స్, అధిక రక్తపోటు వంటి పలు ఆరోగ్య సమస్యలతో పాటు సజ్జన్ కుమార్ బాధపడుతున్నారని 1984లో ప్రధాని ఇందిరా దారుణ హత్య తర్వాత ఢిల్లీలో జరిగిన సిక్కు వ్యతిరేక దాడుల్లో గురు ద్వారా వద్ద 5 సిక్కుల దహనం కేసులో సజ్జన్ కుమార్ 2018 డిసెంబర్లో ఢిల్లీ హైకోర్టు జీవిత ఖైదు విధించిందనమాట. సో అప్పటి నుంచి ఆయన తీహాడ్ జైల్లోనే ఉన్నారు. ఇద్దరు సిక్కులు హత్య కేసులో ఢిల్లీ కోర్టు గతేడాది ఫిబ్రవరిలో సజ్జన్కు జీవిత ఖైదు విధించిన మరో కేసులో గత జనవరిలో ఢిల్లీ న్యాయస్థానం ఆయన్ను నిర్దోషిగా ప్రకటించింది. సో ఔటర్ ఢిల్లీలో లోక్సభ స్థానం నుంచి 3 సార్లు ఎంపీగా ఎన్నికైన సజ్జన్ తనకు న్యాయస్థానం జైలు శిక్ష విధించగానే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. సిక్కు వ్యతిరేక దాడుల విషయంలో 3 దశాబ్దాల్లో పైగా పలు క్రిమినల్ కేసులు అయితే ఎదుర్కొన్న ప్రముఖ ప్రజాప్రతినిధుల్లో ఆయన ఒకరు.